ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, యేసు ప్రభువు వారు పలికినటువంటి మాట, నా యందు నిలిచి ఉన్నది మీ యందు నేను నిలిచి ఉన్నాను. ద్రాక్షావళిలో తీగ నిలిచి ఉంటేనే కానీ ఎలాగో ఫలింపదో, నా యందు మీరు నిలిచుకుంటేనే కానీ ఫలింపరు అన్నటువంటి మాటను ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడినటువంటి మాట. యేసుక్రీస్తునందు నిలిచి ఉండడం అంటే ఆయనను ప్రేమించడము, ఆయనకు విధేయత కలిగి ఉండడము, ఆయనను ప్రార్థించడము, ఆయనను ఆరాధించడము. ద్రాక్షావళిలో తీగ అంటు కట్టబడి ఎలాగో ఉండి ఫలిస్తుందో, దేవుడిలో నిలిచి ఉన్నటువంటి వారికి ఈ ఫలింపు అనేది ఉంటుంది. తీగ ద్రాక్షావళిలో ఉన్నప్పుడు ద్రాక్షావళిలోని సారము తీగలలోనికి వచ్చి అది పచ్చగా ఉండి ఫలించే రీతిగా యేసుక్రీస్తులో నీవు నిలిచి ఉంటే, యేసుక్రీస్తులోని ఆ సారం, ఆ శక్తి, ఆ బలము మనందరిలోనికి వచ్చి మనం ఫలించే వారిగా ఉంటున్నాం. దేవుడిలోని బలము నీలోనికి రావాలంటే రక్తస్రావం గల స్త్రీ తాకినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో నాలో ఉన్నటువంటి ఆ యొక్క బలము లేక నాలో ఉన్నటువంటి శక్తి బయటకు వెడలింది అంటున్నాడు. నీవు ద్రాక్షావళిలో తీగ లేనప్పుడు అది పనికి రాకుండా పోయి ప్రక్కకు నిలబడిన రీతిగా ప్రభువులో నీవు లేకుండా ఉంటే నీ జీవితం కూడా మరి దేవునికి దూరంగా జీవిస్తుంది. అనగా లోకానుసారంగా జీవించడము, ఆత్మీయ జీవితంలో బలము లేకుండా ఉండడము, ప్రభువును ఆనందపరచలేకపోవడము, ప్రభువును ఆరాధన చేయలేకపోవడము, ప్రభువును స్తుతించలేకపోవడము, దేవునికి దూరముగా జీవించడము. ప్రభు యొక్క సారము, శక్తిని, బలమును ఆయన నుండి మనం పొందుతాం. లోకంలోనికి వెళదాం, ఫలించిన మన జీవితాన్ని అనేకులకు చూపించి వారి జీవితాలను ఫలింపజేయడానికి దేవుడు మనందరికీ సహాయం చేసి కాపాడుగాక.